జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో టీజేఎస్ మద్దతు కోరామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తమ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలిచిన నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సహా ఇతర నేతలతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కోదండరాం సహకారం మరువలేనిదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జూబ్లీస్ ఎన్నికల్లో వారి సంపూర్ణ మద్దతు మాకు కావాలని అది కోరటానికి వారికి విజ్ఞప్తి చేయడానికి నేను ఇక్కడ ఆఫీస్కి వచ్చినాను. ఈ యొక్క ప్రత్యేక పరిస్థితుల్లో జూబ్లీస్ ఎన్నిక జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి శాసనసభ చనిపోయిన ధర్మిల ఈ ఎన్నిక వచ్చింది. అక్కడ నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కష్టకాల్లో మమేకమై పాలు పంచుకున్నట్టు యువకుడికి నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిపింది. వారి అభ్యర్థంతో తోడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాలు ప్రజల్లో బాగా పోతూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకు జూబ్లీహిల్స్, అక్కడ దాదాపు 70% పైన బీద ప్రజలు ఉండేటువంటి నియోజకవర్గం అది. సన్న బియ్యం అందుతూ ఉన్నాయి, రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి, ఇందిరా మహిళల స్కీమ్ అందుతూ ఉంది, ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా నాటుకున్నట్టు కార్యక్రమాలు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం, వారికి తోటు సిపిఐ సిపిఎం టీజేఎస్ పార్టీల యొక్క మద్దతు, అదేవిధంగా ఎంఐఎం కూడా ఒక యువకుడిగా వారిని గెలిపించాలని చెప్పినటువంటి సందర్భం. సో వీరందరి మద్దతుతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం డెఫినెట్గా మాకి దోహదపడుతుంది. మిత్రపక్షాల మద్దతు, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి, యువకుడైనటువంటి అభ్యర్థి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కావడం, ఇవన్నీ కనీసం 50,000కు తగ్గకుండా జూబ్లీ నియోజకవర్గ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం. అయితే ఈ విషయంలో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తున్నామన్నారు. ఇప్పుడే కాదు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ మద్దతు హస్తం పార్టీకి ఉంటుందన్నారు కోదండరాం. ఒక 2-3 విషయాలు మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియజేయటం జరిగింది. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు ఒక గుర్తింపు కోసం వాళ్ళు ఆరాటపడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చిన సంగతి ప్రపంచానికి కూడా తెలుసు. దానికోసం కొంత సత్వరం చర్యలు తీసుకోవాలని కోరినాం. అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం విషయంలో కూడా కొంత సీరియస్గా దృష్టి పెట్టవలసిన అవసరం, ఎందుకంటే పిల్లల్లో ఒక అలజడి ఆందోళన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత వేగంగా కార్యాచరణ ఒకటి తీసుకోవాలని చెప్పి కూడా సూచన చేసినాం. అదేవిధంగా మిత్రపక్షాలకు కూడా తెలంగాణ జనసమితికి తగిన భాగస్వామ్యం కల్పిస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ భాగస్వామ్యం విషయంలో కూడా వేగంగా చర్యలు తీసుకోవాలని మేము వారిని కోరటం జరిగింది. వాటికి వారు చాలా సానుకూలంగానే స్పందించారు. అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని, ఈ పొత్తు అనేది ఇక్కడితో ఆగకుండా స్థానిక ఎన్నికల్లో కూడా మేము అక్కడో ఇక్కడో కొన్ని పోటీ చేస్తున్నాం. అందుకు సంబంధించినటువంటి ఒక జాబితా కూడా అది కూడా నేను వారికి అందజేస్తున్నా. దాన్ని వారు కొంత పరిశీలన చేసి ఆ కొద్ది సీట్లలో మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను.